Cross my heart and hope to die. Welcome to my dark. She ain't got no money in the bank. హాయ్ గైస్ వెల్కమ్ మోహిత్ ఐడి ఛానల్ గైస్ ఈరోజు కూడా మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఆ విధంగా మనం చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయండి, చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ కొంచెం లైక్ చేయండి గైస్. లైక్ చేసి షేర్ చేశారనుకోండి దట్టు ఏంటంటే మన వీడియో అనేది కొంచెం బూస్ట్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది అనమాట. కొంచెం షేర్ చేస్తేనే కదా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు, కాబట్టి అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు గైస్ ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్లో మాత్రం మస్ట్ షుడ్ అయితే జాయిన్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను కదా, మీరు వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనకి లింక్స్ అయితే ఉంటుంది. జస్ట్ దాంపైన ట్యాప్ చేయగానే మనకి ఏంటంటే పాస్వర్డ్ అడుగుతుంది కదా. పాస్వర్డ్ ఏంటంటే మీరు వీడియోని ఎన్ని వరకు చూసారనుకోండి మనకి వీడియోలోనే కనిపిస్తుంది పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే చాలు, అది మనకి డైరెక్ట్గా ఏదైతే అలర్ట్ మోషన్ ఉందో అలర్ట్ మోషన్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. అండ్ ప్రీసెట్ అనేది మీరు ఇన్పుట్ చేసుకుంటే చాలు, మనం చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలన్నది. నాకైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి కంప్లీట్గా అయితే చూపించడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఈ పార్ట్కి అయితే వచ్చేసి ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసి మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక పిక్చర్ని అయితే మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక పిక్చర్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ప్లస్ మీద యాడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్కి అయితే దీన్ని అడ్జస్ట్ చేయండి. ఇంకా అడ్జస్ట్ చేసుకోవడం కూడా చిన్నదైతే ఇక్కడ అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ పిక్చర్ అనేది మనకి 1 2 3 అనమాట. ఈ 3 బ్లాక్స్ దాకా కూడా మనకి ఈ పిక్చర్ అనేది రావాలి. దీన్ని ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ దాకా అయితే ఇది మనకి డ్రాగ్ అయితే అయిపోతుంది. అండ్ డ్రాగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు బ్యాక్ అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఉంది కదా, సింపుల్గా మీరు దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్ పైన మనకి ఇక్కడ గ్రూప్ 1 అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా ఒకటి అయితే ఉంది కదా, సింపుల్గా దానిపై ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసి కాపీ లేయర్ పైన ట్యాప్ చేయండి. కాపీ లేయర్ పైన ట్యాప్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి అండ్ ఇక్కడ బీట్ మార్క్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫస్ట్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి అయితే రండి. అండ్ ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అడ్జస్ట్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ అయితే వెళ్ళండి గ్యాస్. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రూప్ 2 అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ట్యాప్ చేయండి. అండ్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ దీనిపైన టచ్ చేయండి. అండ్ ఇక్కడ కాపీ లేయర్స్ మీద ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అనమాట. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో చూడండి గ్యాస్, మనకి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడికైతే వచ్చేసి ప్లస్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు పేస్ట్ లేయర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఇక్కడ పేస్ట్ అయితే అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ దాకా ఒకలా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మీకు ఇంకొకలాగైతే రావడం జరుగుతుంది. స్టార్టింగ్ గ్రూప్ 1 అయితే ఉంది కదా, ఈ గ్రూప్ 1 ఏంటంటే మీరు ట్యాప్ చేసిన తర్వాత మీరు ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ ఏంటంటే మనకి ఒక పిక్చర్ అయితే కనిపిస్తుంది. నేనైతే యాడ్ చేశాను కదా, ఈ పిక్చర్ మీద ట్యాప్ చేసి మీరు ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన పిక్చర్ని అయితే ఇక్కడ మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదైతే పిక్చర్ యాడ్ చేశారో సేమ్ పిక్చర్ని ఇక్కడ కూడా యాడ్ అయితే చేయండి అనమాట. అంటే మనకి ఇక్కడ ఏంటి గ్రూప్ 2 అయితే ఉంది కదా, ఇందులో కూడా ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఎలా యాడ్ చేయాలంటే గ్రూప్ 1లోకి వెళ్ళండి గ్యాస్. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళారు. మళ్ళీ వెళ్ళారనుకోండి గ్యాస్, ఇక్కడ ఏంటంటే మనకి చూడండి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. కింద ఏంటంటే మనకి ఫోటో అనమాట. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో పిక్చర్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 2లోకి వెళ్ళండి. మళ్ళీ ఇందులోకి వెళ్ళండి. అండ్ మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సేమ్ ఫోటో అనమాట. ఇలా ఎన్నైతే గ్రూప్స్లో ఇక్కడ నెంబర్స్ మనకి 6 అయితే ఉన్నాయి కదా, ఇవన్నిటికి కూడా సేమ్ ఫోటోని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేస్తే మనకి ఈ విధంగా ఎడిటింగ్ అనేది అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడికైతే రండి. 5 సెకండ్స్ ఏదైతే ఉందో కరెక్ట్గా అక్కడికైతే వచ్చేసి ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసి అండ్ ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సింపుల్గా ఏదో ఒక పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి దాని అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకొక పిక్చర్ యాడ్ చేయండి. సింపుల్గా ఈ విధంగా ట్యాప్ చేసి నెక్స్ట్కి వెళ్ళి ఈ విధంగా ట్రిప్ చేయండి. అట్లా మీరు ఏం చేస్తారంటే లాస్ట్ దాకా కూడా పిక్చర్స్ అయితే యాడ్ చేయండి. నేనైతే యాడ్ గ్యాస్ ఇక్కడ ఫోటోస్ అన్నింటిలో కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళండి గ్యాస్. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే స్టార్టింగ్లోనే ఒకటైతే ఉంది కదా చూడండి, ఇక్కడ కింద మనకి ఒకటైతే ఉంది కదా, అంటే పిక్చర్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ లేయర్స్ బై ట్యాప్ చేసి ఇక్కడ మీరు కాపీ అని అయితే ట్యాప్ చేయండి. కాపీ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఇక్కడ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కింద ఒక పిక్చర్ అయితే ఉంది కదా, సేమ్ పిక్చర్. ఆ పిక్చర్ అయితే అంటే మీరు ఏ ఫోటో యాడ్ చేసుకుంటే ఆ ఫోటో కింద పిక్చర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లేయర్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ మీద ట్యాప్ చేస్తే మనకి ఓవరాల్ లుక్ అనేది అయితే ఈ విధంగా మనకి బ్లింక్ అవుతూ అండ్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి కలర్ ఎఫెక్ట్తో పాటు అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీని మీద ట్యాప్ చేసి అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ లేయర్స్ మీద ట్యాప్ చేసి దీని అయితే మీరు ఇక్కడ కాపీ అయితే చేసుకోండి.
లైక్ ఈ విధంగా కాపీ అయితే చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి గైస్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా స్క్రోల్ చేయండి గైస్. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ఉన్నవి ఏవైతే ఉంటాయో అవైతే మనకి కనిపిస్తాయి ఫొటోస్ అనేవి. సింపుల్గా ఎఫర్ట్స్లోకి వెళ్ళి దీన్ని అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇట్లా స్క్రోల్ అయితే చేయండి. మళ్ళీ ఏదైతే పెద్ద ఫోటో అయితే ఉందో దీనిపై ట్యాప్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏదైతే పెద్ద ఫోటో ఇంకోటి అయితే ఉందో దీనిపై ట్యాప్ చేసి దీనికి కూడా అయితే పేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్క్రోల్ చేస్తే ఈ ఫోటో ఏదైతే ఉందో దీనికి కూడా అయితే మీరు పేస్ట్ అయితే మీరు బ్యాక్ అయితే వెళ్ళండి గైస్. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు షేక్ ఎఫర్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంకా 2 ఎఫర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. 2 ఎఫర్ట్స్ అనేవి ఈ విధంగా. అండ్ సెకండ్ ఎఫర్ట్ ఏదైతే ఉందో దాని అయితే మీరు ఇక్కడ కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఈ విధంగా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఫోటో అయితే ఉందో దానిపై ట్యాప్ చేసి ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇంకా మనకి కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి కదా, దానికి కూడా మీరు సెకండ్ ఫోటో కూడా ఈ విధంగా పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ థర్డ్ ఫోటో ఏదైతే ఉందో దానికి కూడా అయితే పేస్ట్ చేసేయండి. ఈ విధంగా మీరు 3 ఫొటోస్కి అయితే పేస్ట్ చేశారు కదా. తర్వాత ఈ విధంగా మీరు పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైతే పిక్చర్ ఉందో దీనికైతే వదిలేసేయండి. అండ్ దీనికి కూడా అయితే వదిలేసేయండి. అండ్ తర్వాత ఇంకొక పిక్చర్ అయితే ఉంది కదా దీనిపై ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసేయండి. ఓకే, ఎఫర్ట్ అయితే పేస్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఈ పిక్చర్ అయిపోయింది కదా. అండ్ తర్వాత స్క్రోల్ చేసినట్టయితే ఇంకా మనకి కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి కదా. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఒక పిక్చర్ వదిలేసి నెక్స్ట్ పిక్చర్ దీనిపై ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత పిక్చర్ కూడా అయితే ఈ విధంగా మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఈ పిక్చర్ని అయితే వదిలేసేయండి. అండ్ తర్వాత ఇది ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ పిక్చర్స్ ఏదైతే ఉన్నాయో దీనికి పేస్ట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ పిక్చర్ ఏదైతే ఉందో దీనికి కూడా సేమ్ ఇదే విధంగా పేస్ట్ చేయండి 16 సెకండ్స్. అండ్ ఇది కూడా పేస్ట్ చేసాను. అంటే 3 ఫొటోస్ కూడా అయితే పేస్ట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ పిక్చర్స్ ఏవైతే 2 ఉన్నాయో వాటినైతే మీరు ఇక్కడ వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే దీనికి ఆల్రెడీ పెట్టేసాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ మిగిలినవి అయితే ఉన్నాయి కదా ఈ చిన్న పిక్చర్స్ అనేవి లైక్ ఈ రెండింటిని అయితే వదిలేసి ఇక్కడ చిన్న పిక్చర్స్ అయితే ఉన్నాయి కదా ఈ రెండింటికి అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఈ రెండింటికి అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ దానికి ఎలాగో పెట్టేసాం. అండ్ ఇక్కడ లాస్ట్ పిక్చర్ అయితే ఉంది కదా సింపుల్గా దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా గైస్ మనం చాలా సింపుల్గా చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ మీరు సేమ్ మళ్ళా అందులోకి అయితే వెళ్ళి లాస్ట్ ఎఫర్ట్ అవుతుందో దాన్ని ఇక్కడ మీరు కాపీ అయితే చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే సింపుల్గా మీరు స్లోగా అయితే చూసి యాష్ అయితే మీరు ఎక్కడ పెట్టేసేయండి. అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అండ్ ఇంకా తెలిసిందే కదా మిగిలిపోయిన ఏవైతే పిక్చర్స్ అయితే ఉన్నాయో ఇక పేస్ట్ చేసేయండి. అట్లా ఏవైతే పెట్టలేదో వాటికైతే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇట్లా యాడ్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ క్వాలిటీ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియోస్ లైక్ ఫుడ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.